క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. ఈ దినపు జీవవాక్కులో భయం యొక్క ఉచ్చులో పడకండి. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనములో, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. మనల్ని ముందుకు వెళ్లకుండా చేసే శత్రువులకు అంటే అపవాదికి ఇష్టమైన సాధనాల్లో భయం ఒకటి. మనము విశ్వాసముతో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న వెంటనే శత్రువు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అతను మన మనస్సులో ఇలా ఆలోచిస్తాడు: నేను విఫలమైతే ఏమి చేయాలి? ఇతరులు నా గురించి ఏమనుకుంటారు? బహుశా నాకు కావలసినవి నాకు లేకపోవచ్చు. అతను అంటే అపవాది భయాన్ని తగ్గించి మీరు ఉన్న చోటనే ఉండమని మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నించడానికి తన వంతు కృషి చేస్తాడు. భయము అనేది ఆత్మ అని బైబిల్ చెబుతుంది. ఇది మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. కానీ మీరు ప్రభువుపై మీ నమ్మకాన్ని ఉంచాలని నిశ్చయించుకున్నప్పుడు మీకు ఎలా అనిపించినా మీరు భయముతో పోరాడుతున్నారు. ఈరోజు భయము మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మరియు మిమ్మల్ని నిలువరించడానికి మీరు అనుమతించవద్దు. బదులుగా దేవుడు మీ పక్షాన ఉన్నాడని తెలుసుకొని విశ్వాసముతో ఒక అడుగు వేయండి. దేవుడు మీకోసము మరియు మీతో పాటు ఉన్నాడు. మీ జీవితంలోని అన్ని రోజులలో మిమ్మల్ని విజయ మార్గం నడిపిస్తాడు మరియు నడుస్తాడు. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నేను మీపై నమ్మకం ఉంచాలని నిర్ణయించుకున్నాను. నేను విశ్వాసంతో ముందుకు వెళ్తాను. తద్వారా నేను భయాన్ని అధిగమించగలను. మీరు హృదయంలో నా ఉత్తమ ఆసక్తిని కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను మరియు యేసు నామములో నా జీవితంలోని అన్ని రోజులు మీరు నన్ను నీతి మార్గం నడిపిస్తారని నాకు తెలుసు. ఆమెన్.